క్రినవన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. తల్లిదండ్రులు ఒకసారి మీ పిల్లలను పంపితే 21 దినాలు నా పిల్లవాడు కొన్ని విషయాలను నేర్చుకుంటాడని నిర్ణయం తీసుకొని పంపండి. పిల్లలు ఏడుస్తారనో లేక పిల్లలకు నచ్చలేదనో ఆలోచనలతో క్యాంపు మధ్యలో తీసుకువెళ్లాలనే ఆలోచనలతో ఉన్న పేరెంట్స్ ఈ క్యాంపుకు పంపవద్దు. మానసిక సమస్యలు, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఏమైనా ప్రమాదం జరిగి ఇంజరీ అయి ఉన్న వాళ్లకు ఈ క్యాంప్ లో ప్రవేశం ఉండదు. మీరు అడ్మిషన్స్ చేసే ముందు వెబ్సైట్ ని పూర్తిగా చదవండి. విద్యార్థులకు ఎంజాయ్ తో పాటు ఆర్ట్స్, స్పోర్ట్స్, అడ్వెంచర్, కల్చర్ నందు శిక్షణ ఇస్తారు. సరైన నిర్ణయం తీసుకొని నిర్వాహకులకు సహకరించాలని సంస్థ వారు కోరుకుంటున్నారు. ఇక వాలంటీర్ విషయానికి వస్తే 20 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున 40 మంది విద్యార్థులకు 3 వాలంటీర్స్ ని కేటాయించారు. 400 మంది విద్యార్థులకు 30 మంది వాలంటీర్స్ ని కేటాయించారు. అనగా 13 మంది విద్యార్థులకు ఒక వాలంటీర్ ని నియమించారు. స్టూడెంట్స్ లేచిన దగ్గర నుండి పడుకునే వరకు టైం టేబుల్ ని అనుసరిస్తూ నిర్వాహకులు అందించిన షీట్ లో ప్రతి విద్యార్థి అటెండెన్స్ ని జతపరుస్తారు. అంతేకాదండోయ్, వాళ్ళు సమయానికి లేచారా, సమయానికి భోజనం, సమయానికి అన్ని కళాంశాలలో పాల్గొంటున్నారా, ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా, వాళ్ళ మానసిక స్థితి ఏమిటి, ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. వాలంటీర్ ని మానిటర్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి మరో 5 పర్యవేక్షకుల బృందం పనిచేస్తూ ఉంటుంది. ఈ క్యాంపు నడపాలంటే వాలంటీర్స్ మొదలు సెక్యూరిటీ వరకు కనీసం 150 నుండి 200 మంది పనిచేయవలసి ఉంటుంది. మరి 100 ఎకరాల క్యాంపస్ ని మెయింటైన్ చేయడం అంటే మాటలా? మరి ఇందులో సగం విద్యార్థుల నివాస భవనం, శుభ్రతా విభాగం, బట్టలు శుభ్రం చేసే విభాగం, స్విమ్మింగ్ పూల్ విభాగం, గుర్రములకు సేవకుల విభాగం, రక్షక విభాగం, భోజనం తయారు చేసే విభాగం, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంతమంది సేవలను అందిస్తే కానీ ఈ క్యాంపు నడపడం అసాధ్యమని చెప్పవచ్చు. ఇందుకొరకు బీజీఎస్ సంస్థ యాజమాన్యం తరపున సేవలను అందిస్తున్న మెయింటెనెన్స్ విభాగ సహకారమే ఈ సమ్మర్ క్యాంప్ ని విజయవంతం చేస్తుంది. సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అనే నినాదంతో సమాజ శ్రేయస్సు కోరి స్థాపించిన దైవాంశ సంభూతులు శ్రీ 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 బాల గంగాధరనాథ మహాస్వామీజీ స్థాపించిన ఈ బీజీఎస్ మహావిద్యాలయంలో 21 దినములు మీ పిల్లలు ఉండడం ఒక జీవితకాల అనుభూతిని పొందుతారని చెప్పవచ్చు. సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు అందించే శిక్షణ విజ్ఞాన పరిశోధకులుగా ఒక గమ్యాన్ని చేరుకోవడానికి మార్గాన్ని నిర్దేశిస్తుంది. 7 నుండి 21 సంవత్సరాలలోపు విద్యార్థులు ఆధునిక విద్యతో పాటు వైదిక విద్యాభ్యాసం అనగా వేదిక్ సైన్సెస్, యోగిక్ సైన్సెస్, మెడికల్ సైన్సెస్ కూడా పూర్తి చేసుకునే మార్గాన్ని నిర్దేశిస్తారు. జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే జీవ గడియారం ప్రధాన పాత్రను పోషిస్తుంది. బయోలాజికల్ క్లాక్ అనగా జీవ గడియారం విద్యార్థి దశలోనే తెలుసుకుని సాధన చేస్తుంటే జీవితంలో ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుంది. ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఈ శిబిరంలో 21 దినములలో నేర్చుకున్న కళాంశాలలో విద్యార్థి ఎలాంటి కళాంశాల యందు ఉత్సాహం ఉందో తెలుసుకొని భవిష్యత్తులో అలాంటి కళాంశాలను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుంది. మెడికల్ సైన్సెస్ సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడానికి ప్రధాన మార్గం. యోగిక్ సైన్సెస్ ఆత్మజ్ఞానం, మనోవికాసం, మేధ, గ్రహణ, శృతధారుత్వ శక్తులను పొందడానికి మార్గాన్ని తెలుసుకుంటారు. వేదిక్ సైన్సెస్ ప్రపంచ విజ్ఞానం అనగా ఖగోళ, భూగోళ, జల అంతర్గత విద్యలు అభ్యసించడం వలన సృష్టి విజ్ఞానాన్ని తెలుసుకునే అవకాశాన్ని పొందుతారు. అడ్వెంచర్ అనగా సాహస క్రీడలు ఎలాంటి ప్రమాదం సంభవించినా ఆత్మరక్షణ కొరకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇతరులను కాపాడడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. సమ్మర్ క్యాంప్ నిర్వాహకులు ఒక బాధ్యతతో 21 దినములలో 7 నుండి 21 సంవత్సరాల బాల బాలికలు అన్ని రంగాలలో ముందంజ వేయాలనే ఆలోచనలతో ఈ వేసవి శిక్షణా శిబిరాన్ని గత 24 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ 21 దినములు విద్యార్థులకు మొదటి అడుగు మాత్రమే. ఇది ప్రాచీన వైదిక ధర్మ మార్గం, మహర్షుల తపో మార్గం, ప్రపంచానికి జ్ఞాన మార్గం, షోడశ కళ పురుషులను తీర్చిదిద్దిన మార్గం. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతారని నిర్వాహకులు మరియు మా క్రినవన్ టీవీ ఆశిస్తోంది. నిర్వాహకులకు ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడానికి అవకాశం కల్పించిన బీజీఎస్ సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ దైవాంశ సంభూతులు శ్రీ 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 డాక్టర్ ప్రకాశనాథ స్వామీజీ వారి పాద పద్మములకు నమస్కరిస్తూ వారి ఆశీర్వాదంతో క్రియా యోగా సంస్థాన్ వారు మరెన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని క్రినవన్ టీవీ ఆశిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం మా క్రీడవం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.